ఫ్రెండ్స్ అందరికి అందరు ఎట్లరు బాగురా హ్యాపీ సండే. సో గాయ్స్ 23K సబ్స్క్రైబర్ వచ్చారు మన ఛానల్ కి. చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఫుల్ క్రేజీగా ఉండబోతుంది. ఈ మధ్యలో మనం ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు ఫుల్ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ టైం మనం తలకాయ కూర వండినాం కదా, తలకాయ కూర వీడియో రీచ్ అయితే బాగా వచ్చింది. మనం ఉన్న వీడియోల కంటే ఈ వీడియో మనకు మంచి రీచ్ వచ్చింది. సో గాయస్ ఇంకా మనం వచ్చేసి మన స్టైల్లో, మన తెలంగాణ స్టైల్లో అండ్ మా స్టైల్లో, మా ఇద్దరి స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో ఈరోజు వచ్చేసి వెరైటీ కూర ఉండబోతున్నాం అనమాట. కొద్దిగా లైవ్ లో కూడా మనము ఏం కూర కూడా బాగుంటుంది, ఏం స్పెషల్ అని అడిగిరు. కొద్దిగా చెప్పలే, నార్మల్ కొంచెం క్లూలెక్కి ఇచ్చినా కానీ ఫుల్ చెప్పలే. సో ఇప్పుడు అదేంటో చెప్పబోతున్నా. నేను వచ్చేసి పొద్దున లేచి ఆల్రెడీ తీసుకొచ్చేస్తాను బోటి. అంటే ఈ బోటి కూర అనేది ఎట్లుంటుంది అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, అంటే అబ్బో పేగుల కూర తినన్నా అంటుంటుంది అనమాట. కానీ దీనిలో ఉన్న విటమిన్స్ తెలియదు ఎవరికి. సో మేమైతే దీన్ని తినే విధానం ఉంటుంది, అంటే దీన్ని చేసుకొని తినే విధానం ఉంటుంది, అప్పుడు టేస్ట్ ఉంటుంది. కొంతమంది చేసుకోలేక కూడా బాగోదు, బోటి కూర ఎందుకు లేదు, ఎంత మటన్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం అనే ఫీల్ ఉంటుంది అనమాట. ఇది కూడా అప్పుడప్పుడు తింటే కొంచెం బెటర్ అన్నట్టు. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మసాలా పెట్టాలి. నీళ్ళు మసాలా పెట్టి దానిలో వేసి అక్కడ నుంచి మనము దాన్ని కడిగి, దీనికి వస్తుంది మంచి అంత జిగురు వస్తుంది, అంత కడిగేసి టమాటాలు వేసుకొని మంచిగా కూర ఉండే మనకు సూపర్ ఉంటుంది. మా స్టైల్ ఎట్లా ఉంటుందో ఈరోజు అయితే చూద్దాం. ఓకే రైట్, లెట్స్ స్టార్ట్. చెప్పిన ఫుల్ క్రేజీగా ఉండబోతుందని చెప్పినా కదా. సో దీనికి వచ్చేసి మనం ఇవాళ బోటి కూర అయితే, దీనికి బోటి కూర స్పెషల్ ఏంటంటే బిర్యానీ ఉంటుంది. దీనిలోకైతే వేడి మసాలాలు అయితే పెట్టి చేస్తాము. చూడండి ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటుంది ఇలా. ఎందుకంటే ఇక మా వాళ్ళకి టమాటా కూరతో ఇంతకు లాస్ట్ టైం ఒకసారి అనిపించిన కిరాకుండే. సో దీని అయితే మనం ఫస్ట్ అయితే పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టేసినాం గ్యాస్ మీద. ఇక ఎందుకంటే గడ్డల పేమెంట్ చేద్దామంటే అన్ని ఒకటేసారి కావు కాబట్టి అక్కడ ఆల్రెడీ బిర్యానీ పోసుకేస్తుంది మన వాళ్ళు. ఇక్కడ ఇది వాటర్ ఉడికినాయి అనుకో, దీన్ని కూడా పని నడుస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక మాదైతే సండే స్పెషల్ బోటి కూర అని చెప్పినాయి కదా. ఇక దాంట్లోకి అయితే బిర్యానీ అయితే వేస్తున్నా. ఇక మళ్ళీ కట్టెల పొయ్యి అయితే పెట్టి ఇక బిర్యానీ అయితే వేస్తున్నా. ఇక నూనె పోసినారు, ఇక మసాలా పుదీనా వేస్తావా, కొంచెం పుదీనా తెంపుకురాపో. చెప్పు. ఇక మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండితే అయితే చాలా బాగుంటుంది. మనం నాన్ వెజ్ అయితే కట్టెల పొయ్యి మీద వండుకో చాలా టేస్టీ ఉంటుంది. అందుకే నేను మళ్ళీ కట్టెల పొయ్యి మీద అయితే అంటున్నా. చెమ్మనా సూప్ పోస అయితే పెట్టిన. కళ్యామాకు పుదీనా పచ్చిమిరపకాయలు అయితే ఇక ఇలా పోస అయితే పెట్టిన. నేనైతే ఇక చెంబుతోటి చెంబునార బియ్యం ఇవి ఇంట్లో అయితే బిర్యానీ అయితే వేస్తారు కదా. మనం వచ్చేసి ఇగో వేడి మసాలా నీళ్ళు తీసుకొచ్చినాం. ఇగో ఇవి నీళ్ళు అనమాట. ఇందులో మనం తెచ్చుకున్న బోటిని ఇది వేసినాం అనుకో మంచిగా అవుతుంది ఫ్రెష్గా. ఇదే మెయిన్ అనమాట, ఇదాన్ని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా. దాన్ని ఇది కథ క్రియ అనమాట. ఇక కలుపుకొని తిన్నారు అనుకో, మీరు ఎప్పుడు తిన్నారు కూడా మంచిగా తింటారు, ఇష్టంతో తింటారు. ఓకే సో గాయ్స్ మొత్తానికి అయితే ఇక ఇట్లా మంచిగా నీట్గా అయితే 2-3 సార్లు మంచిగా కలుపుకోవాలి. తెల్లగా ఇట్లా మంచిగా తెల్లగా కలుపుకుంటే పోసి పెట్టిన. ఇప్పుడు అయితే మా అయితే చెప్పు వీడియో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే అయింది. ఇక వేడి బిర్యానీ సూపర్ స్మెల్ వస్తుంది. అన్నం అయితే అయింది. ఇప్పుడైతే మా ఆయన అయితే బోటి కూర అయితే వండుతాడు. ఎందుకంటే చాలా మంచిగా వండుతాడు. మొన్న తలకాయ రోజు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయింది. అందుకే ఈరోజు కూడా మా ఆయన్నే వండుతాడు. ఫుల్ టేస్టీగా అయితే వండుతాడు కాబట్టి ఇప్పుడు అయితే మా ఆయన్నే వండమంటున్నా. ఇక దాంట్లోకి అయితే ఉల్లిగడ్డలు, టమాటాలు, కరివేపాకు అన్నీ అయితే కోసి ఇక్కడ పెట్టినా. ఇక బోటి కూడా కడిగినాము. చూడండి ఇక బోటి అయితే ఇక ఇప్పుడు నేనైతే పొయ్యి మీద అన్నం తీస్తా. ఇక మళ్ళా కట్టెల పొయ్యి మీదనే గుండికైతే బుడిది పెట్టినా. ఇక వండుతాడు. చలవండి పొయ్యి చూసారు కదా. ఇప్పటిదాకా అయితే మనం బోటి కడిగే విధానము అండ్ మనం ఫస్ట్ నుంచి బిర్యానీకి వండింది అంత అయిపోయింది. సో టైం కూడా అవుతుంది అనమాట. మన వాళ్ళు ఇక బదల పనులు నడుస్తాయి కదా. అట్లే ఇక పిల్లలకు మనం వండితే వెరీ టేస్ట్గా ఉంటుందట. వాళ్ళు మనం వండితే చాలా ఇష్టంగా తింటారు. సో సండే స్పెషల్ అంటే ఇక మనమే ఇక్కడ కుకింగ్ మాస్టర్ అయిపోతాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ అయితే ఈ కట్టెల పొయ్యి మీద అయితే బౌల్ పెట్టేస్తున్నా. అదే గుండి, ఈ గుండిలో వండుకుంటాం మేము కూర.
అయితే ఇలా టేస్ట్ వండుకోనికి ఏం స్టైల్ అంటే మనం ఏమేమి వాడాలంటే టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు ఇంకా మనకు వచ్చేసి బోటి ఇంకా వేయాల్సిన విధానం అన్నీ నేను చూపిస్తా మా స్టైల్లో ఎలా వండుతాను అనేది ఈరోజు వీడియో అని చెప్పినా కదా ఫస్టే బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఎప్పుడు తినాలి కూడా ఒక్కసారి మన చేతులు చూడండి బరాబర్ నెక్స్ట్ టైం నాకు బోటే కావాలంటారు 100% రాస్తా దీనికి ఓకే గాయస్ ఇంకా మనకు వచ్చేసి మనం పొయ్యి మీద అయితే గుండె పెట్టినాం కదా ఈ గుండె అయితే ఆల్రెడీ వేడైంది ఇందులో అయితే ఫస్ట్ నూనె వేద్దాం నూనె వేసి ఇక ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఇంకా అలా ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని వేసి ఉంటుంది ఇగో అయితే మనం వాడుతున్నాం కదా డబ్బా ఇగో నూనె అయితే వేస్తున్నా చూడండి నూనె అయితే మనం ఎంత పోస్తున్నామో ఇగో ఇట్లా అయితే మనం బౌల్ అయితే పోసుకోవాలి ఫస్ట్ పోసుకున్న తర్వాత మంచిగా నిమ్మలంగా అయితే మనం ఒక్కొక్కటి ఇక నూనె వేడైన కొద్దికి ఇంకా మెల్లమెల్లగా కొన్ని వేసుడు ఉంటుంది సో నూనె అయితే వేడి అయింది అలా పచ్చిమిరపకాయ వేసిన ఈ ఉల్లిగడ్డ కూడా వేస్తుంది ఇలా అయితే ఇది ఏంటంటే ఫ్రై అయితే మంచిగా కావాలి ఫ్రై అయిన కొద్దిగా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే సూప్ అయితే బాగా వస్తుంది మెయిన్ థింగ్ అదే ఉల్లిగడ్డ అయితే ఖచ్చితంగా ఎన్నైనా కానీ కొంచెం కౌసుకూర అన్నప్పుడు కొంచెం సూప్ కావాలి కాబట్టి పల్చగా ఉందనుకో బాగుండదు టేస్ట్ అదే మనం కొంచెం చిక్కగా ఉందనుకో వేసుకోబోతుంది అనమాట అందుకే దీనికోసం మనం అయితే కొంచెం నీట్గా ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఓకే ఉల్లిగడ్డ వేసేసినాం గాయస్ ఇంకా మనకు వచ్చేసి ఉల్లిగడ్డ అయితే బాయిల్ అయిందనమాట కొంచెం అలా ఉప్పు వేసి నేను బాయిల్ చేయించిన దాన్ని అటు చేసి ఇక మనమైతే దానికి తగ్గట్టు అల్లం వెల్లిగడ్డ వేద్దాం ఇట్లా అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం మనం నూరిన అల్లం వెల్లిగడ్డ టైం లేదు కాబట్టి ఇది వచ్చేసి మనం కొనుక్కొచ్చిన అల్లం వెల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లిగడ్డతో టేస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం అల్లం వెల్లిగడ్డ మంచిగా వేయాలి అయితే మనకి సూప్ మంచిగా ఉల్లిగడ్డ తొందరగా వలగాలంటే మనం అల్లం వెల్లిగడ్డ వేసిన వెంటనే కొంచెం అనుకో కొంచెం మంచిగా అయితే ఏమైందంటే మంచిగా ఉల్లిగడ్డ మొత్తం కట్ అయిపోయి సూప్ అయిపోతుంది అనమాట ఒక 2 చుక్కలు వేయినట్లే పొంగి కొన్ని 2-3 చుక్కలు మొత్తం జనమే ఓకే సూపర్ ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అల్లం వెల్లిగడ్డ అది కలిసి మొత్తం కలిసి ఏమవుతుంది అంటే మొత్తం సూప్ అయిపోతుంది ఇక్కడ వేసినాం కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం ఇక టమాటాలు కూడా వేసేసి ఇక మంచిగా కలిపి ఒక 2 సెకండ్లు అట్లా 2-3 నిమిషాలు అట్లా మనం ఉమ్మగిల దాకా ఆగి బోట్ వేసేసాం అనుకో ఇక మనం ఉడకబెడితేనే వచ్చేదాన్ని అయిపోతుంది అనమాట సో గాయస్ ఇంకా నేను టమాటాలు వేసినవి అయితే ఉడికినాయి నేను చెప్పిన 2 నిమిషాలు దాకానే ఇక బోటి కూడా వేసేస్తున్నా కూర కూరైతే ఉడుకుతా ఉన్నది బోటి కూర అయితేను ఎంత వాసనగా వస్తూ ఉన్నదమ్మా ఈరోజు పిల్లలైతే కమ్మగా తింటారమ్మా ఏమి చేసి వండుతుండు రాచినరా ఈ బోటి కూర టేస్ట్ చూడు ఈరోజు రా ఇట్లా కలపాలి ఇగో చూడండి కూర ఒకసారి ఎట్లుందో ఇట్లా అవుతుంది అనమాట కొంచెం సేపు ఉమ్మగిలినాక సో ఫ్రెండ్స్ ఇక టమాటాలు వేసి బోట్ వేసి అయితే ఉడకబెట్టినాం కదా ఇక మినిమం ఉడికెత్తడానికి వచ్చేసింది అయితే ఇక మొత్తం అట్లే లాస్ట్కి వేసినాం అనుకో కారము టేస్ట్ కూడా తక్కువ వస్తుంది ఇక కొంచెం మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారం దాని తగ్గట్టు మనం వేసేసినాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే ముక్కకు కూడా పట్టే అవకాశం ఉంటుంది అనమాట ముక్కకు కూడా పడితే టేస్ట్ బాగా వస్తుంది అందుకే ఇట్లా నేను కిలో కాబట్టి దీనికి 3-4 దాకా వేస్తుంది దగ్గర ఎందుకంటే కారం ఉంటేనే కౌసులో బాగుంటుంది దీనికైతే ఆల్రెడీ ఇలా ఉప్పు కలిసే ఉంటుంది ఇలా సో ఉప్పు అయితే కొంచెం మధ్యలోకి వెళ్ళినాక వేద్దాం ఎట్లుంటో చూద్దాం ఇది ఎందుకంటే మనం ఆగమం వేసాం అనుకో పూరాలు వాళ్ళు తినప్పుడు అవుతారు సో ఇట్లయితే మంచిగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత కొన్ని నీళ్ళు ఇస్తావా సరిపోతాయి ఇవి ఇప్పుడు కూడా కట్టినాయి చలో చాలు చూద్దాం ఆగి వావ్
వావ్, స్మెల్ మాత్రం ఏకదమ్ వస్తుంది. వాస్తవానికి ఈరోజు సండే స్పెషల్ అంటే హైలైట్ అయిపోయింది. వాస్తవానికి వేడి వేడి బోటి కర్రీ అండ్ చూసుకుంటే ఇక్కడ బిర్యానీ ఆల్రెడీ కొంచెం తీసి మన టిఫిన్ పెట్టుకున్నట్టు. సో గాయస్ ఇంకా మొత్తానికి అయితే టేస్టీ బోటి కూర వండిన మీ ఎలా పిల్లలకంటే పైప్ల కూర, అదే పైప్ల కూర అంటాం కదా, పైప్ల కూర అంటే మస్తు పానం అందరికీ. సో మా చిక్ అయితే రెడీగా ఉంది. ఇక ఇది మనం ఓకే వేయంగానే తిండే ఉంటుంది. సో గాయస్ ఇంకా వచ్చేసి టేస్టీ బోటి కూర వండుకునే విధానం ఎప్పుడు తినాలి కూడా మేము వండిన స్టైల్ చూడండి. మేము వండిన విధానం చూస్తే మాత్రం కంపల్సరీ తింటారు. ఊరిలో వస్తాయి మేము తింటే. ఓకేనా, సూపర్ ఉంటుందండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇట్లుంటుంది. ఎట్లుంది వాసన, ఎట్లా వస్తుంది? సూపర్ వస్తుంది వాసన, సూపర్ అంటే సూపర్ వస్తుంది గాయస్. ఇంకా మీరైతే మిస్ కాకండి, బోటి కూర వేస్ట్ అనుకోకరి, తినొచ్చు, బాగుంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో గారి. బాయ్.